మీరు ఒకవేళ ఒక గ్రాఫిక్ డిజైనర్ కనుక అవ్వాలనుకుంటుంటే మీరు గమనించి ఉంటారు, మనకు ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయి. చాలామంది అడోబీ ఫోటోషాప్ అండ్ ఇల్లస్ట్రేటర్లో పనిచేస్తుంటారు. అండ్ మనకి షాప్లలోకి వెళ్తే డిటిపి షాప్లలో అయితే కొరెల్ డ్రా అవి యూజ్ చేస్తుంటారు. కానీ గైస్, అఫినిటీ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది మీకు ఎంతమందికి తెలుసు? సో ఇది అడోబీ వాళ్ళకు కాంపిటీటర్ అనమాట. సో అడోబీ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్ ఇవన్నీ కూడా మనకు ఇండస్ట్రీ స్టాండర్డ్ టూల్స్. మీరు ఎలాంటి కంపెనీకి వెళ్ళినా, కార్పొరేట్స్కి వెళ్ళినా అక్కడ అడోబీ ప్రొడక్ట్స్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి. అదే మీరు ఆఫ్లైన్ స్టోర్లో కానీ, డిటిపి షాప్లలో కానీ చూస్తే అక్కడ కొరెల్ డ్రా అయితే యూజ్ అవుతూ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే, క్యాన్వా మీకు తెలుసు కదా అందరికీ. క్యాన్వా ఏంటంటే ఒక టెంప్లెట్ బేస్డ్ డిజైన్ టూల్ అనమాట. ఇప్పుడైతే క్యాన్వా అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. దాంట్లో కొన్ని ఏఐ టూల్స్ అయితే వచ్చాయి. స్టిల్ అయితే అడోబీ కింగ్ అనమాట. కానీ లాస్ట్ ఇయర్ అరౌండ్ March 26, 2024లో క్యాన్వా అయితే అఫినిటీని ఎక్వైర్ చేసుకుంది గైస్. సో అందరికీ ఏమర్థమైందంటే, మేబీ అఫినిటీ కూడా లైక్ అఫినిటీ ఏంటంటే వన్ టైం పర్చేస్ టూల్ అనమాట. సో ఒకప్పుడు అయితే వన్ టైం పర్చేస్ టూల్. సో అందరూ ఏమనుకున్నారంటే క్యాన్వా పర్చేస్ చేసేసింది, క్యాన్వా టేక్ ఓవర్ చేసేసింది. సో మేబీ ఇది కూడా అడోబీ లాగా సబ్స్క్రిప్షన్ బేస్డ్ అయిపోయిద్దేమో అనుకున్నారు. నేను కూడా అఫినిటీ లైక్ వాళ్ళు 6 months ఒక ఫ్రీ ట్రయల్ అయితే ఇచ్చారు. నేను అవి డౌన్లోడ్ చేసి చూశాను. ప్రజెంట్ అఫినిటీకి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, అది మన తెలుగు డిజైన్కి అయితే సూటబుల్ కాదు. దానికి తెలుగు టైపింగ్, తెలుగు టెక్స్ట్, అనుస్క్రిప్ట్ ఫాంట్స్కి అయితే సపోర్ట్ అయితే లేదు. నేను టెస్ట్ చేసేటప్పుడు ప్రజెంట్ నేను టెస్ట్ చేయలేదు. బట్ ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఏంటంటే, నిన్ననే వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే, అఫినిటీ అయితే టోటల్గా అయితే ఫ్రీ అయిపోయింది. ఫ్రీ ఫర్ ఎవర్. అంటే మీరు అఫినిటీలో ఒకటే టూల్ వచ్చింది. అంతకుముందు 3 సాఫ్ట్వేర్లు వచ్చేటివి. అఫినిటీ ఫోటో, అఫినిటీ డిజైనర్ అండ్ అఫినిటీ పబ్లిష్ లాగా ఇట్లా 3 వచ్చేటివి. ఫోటో అంటే మనకి ఫోటోషాప్ లాగా ఆల్టర్నేటివ్, ఫొటోస్ ఎడిట్ చేసుకోవడానికి, కంపోజిషన్స్కి. అండ్ డిజైనర్, అఫినిటీ డిజైనర్ అది అడోబీ ఇల్లస్ట్రేటర్కి ఆల్టర్నేటివ్. వెక్టర్ బేస్డ్ డిజైన్ చేసుకోవడానికి, లోగోస్ చేసుకోవడానికి, ఇల్లస్ట్రేషన్స్ చేసుకోవడానికి. అండ్ అఫినిటీ పబ్లిష్ ఏంటంటే మనకు అడోబీ ఇన్ డిజైన్ ఉంది కదా, సో అట్లా మనకి మ్యాగజైన్స్ కానీ, బ్రౌజర్స్ అట్లా చేసుకోవడానికి. సో అట్లా 3 సాఫ్ట్వేర్స్ ఉండేటివి. 3కి డిఫరెంట్ ప్రైసెస్ ఉండేటివి. వన్ టైం పర్చేసే అండ్ మీరు లైఫ్ టైం అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే టోటల్గా అయితే వాళ్ళు ఫ్రీ చేసేసారు. టోటల్లీ ఫ్రీ. జస్ట్ మీకు ఒక అకౌంట్ అయితే ఉండాలి. గూగుల్ అకౌంట్ లాగిన్ అయితే మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ అఫినిటీ వెబ్సైట్ నుంచి. వాళ్ళ లింక్ అయితే నేను కింద పెట్టాను. ఇది వాళ్ళ అఫీషియల్ లింక్. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మ్యాక్ ఉన్నా, మీకు విండోస్ సిస్టమ్ ఉన్నా మీరు ఆ టూల్ అయితే డౌన్లోడ్ చేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు ఎందుకు ఈ అఫినిటీ అనేది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీకు ఒక డిజైన్, ఒక లేఅవుట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడోబీలో ఉన్న ఏఐ టూల్స్ అవసరం లేదు. మీరు సింప్లీ ఏదో ఒక పోస్టర్ కానీ, ఒక బ్యానర్ కానీ మీ సోషల్ మీడియాకి ఏదో ఒక డిజైన్ చేయాలనుకుంటున్నారు. బట్ అలాంటి పర్పస్కి కూడా మీకు అడోబీ అనేది సబ్స్క్రిప్షన్ కావాలని అడుగుతుంది, రైట్? ఆ బేసిక్ టూల్స్కి కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా మీకు అలాంటివి ఏవి అవసరం లేదు. క్యాన్వా కూడా అవసరం లేదు. ఎందుకంటే క్యాన్వాలో కూడా చాలా లిమిటేషన్స్ ఉంటాయి. దాంట్లో బ్రష్ టూల్స్ ఉండదు, మాస్కింగ్ ఉండదు. సో రకరకాల లిమిటేషన్స్ అయితే ఉంటాయి. కానీ అఫినిటీ ఇది ఎగ్జాక్ట్లీ అడోబీ ఫోటోషాప్ లాగా, అడోబీ ఇల్లస్ట్రేటర్ లాగా క్యాపబిలిటీ ఉన్న టూల్ ఇది. సో కొంచెం లర్నింగ్ కర్వ్ అయితే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ లైక్ అడోబీ. బట్ మీకు యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళ అఫీషియల్ లర్నింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఇంకొక బెస్టింగ్ ఏంటంటే ఫ్రీ అనమాట. ఇది ఫ్రీ ఫర్ ఎవర్. జస్ట్ మీకు ఒక జనరేటివ్ ఫీల్ లేకపోతే ఇట్లాంటి ఏఐ ఫెసిలిటీస్, ఏఐ టూల్స్ కావాలంటే ఆ టూల్లో మీకు క్యాన్వా ప్రో లైసెన్స్ అయితే కావాలి. లేకపోతే అఫినిటీ అనేది కంప్లీట్గా ఫ్రీ అయిపోయింది. అది ప్రజెంట్ అయితే అది మ్యాక్ అండ్ విండోస్లో ఉంది. ఐప్యాడ్లో అయితే వాళ్ళు తేబోతున్నారు. ఇంకొక థింగ్ ఏంటంటే, అంతకుముందు 3 సాఫ్ట్వేర్స్ ఉండేటివి కదా, అఫినిటీ, ఫోటో, డిజైనర్ అండ్ పబ్లిష్. ఇప్పుడైతే అవన్నిటిని ఒకటే టూల్ కింద కన్వర్ట్ చేసేసారు. అంటే ఒకటే టూల్లో 3 ట్యాబ్స్ పెట్టేశారు. సో మీకు ఫోటో ఎడిటింగ్ చేయాలంటే ఫోటో ట్యాబ్లోకి వెళ్ళండి, వెక్టర్ బేస్డ్ డిజైన్ చేయాలంటే వెక్టర్ ట్యాబ్కి వెళ్ళండి, రైట్? సో ఇట్లాగా అయితే డిఫరెంట్ చేసేసారు. సో నాకు ఏదైనా ఇంగ్లీష్ డిజైన్స్ కానీ, లేకపోతే వేరే ఏదైనా ఇంటర్నేషనల్ డిజైన్స్ కానీ, లేకపోతే హిందీ డిజైన్స్ కానీ చేయాలంటే యూ కెన్ డూ యాజ్ ఆఫ్ నౌ విత్ అఫినిటీ. సో అది ఫ్రీ. అండ్ మీకు ట్రయల్స్ కోసం స్టార్ట్ చేయాలన్నా, మీరు నేర్చుకోవాలన్నా అఫినిటీతో స్టార్ట్ చేసుకోవచ్చు. నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు డవిన్స్ రిజాల్వ్ ఇలాగ అయితే ఒక ఫ్రీ వర్షన్ ఇస్తుంది అందరికీ అడోబీ ప్రీమియర్ ప్రో ఆల్టర్నేటివ్ కింద. సో సిమిలర్లీ అఫినిటీ వాళ్ళు కూడా అట్లాగా తీసుకొచ్చారేమో అని అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మేబీ
డిఫరెంట్ కావచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే డావిన్సీ రిజాల్వ్ వచ్చిందో స్టార్టింగ్లో అంతమంది ఎవరు యూజ్ చేయలేదు. మోస్ట్లీ అది మూవీస్లో అవి కలర్ గ్రేడింగ్కి వాటికి యూజ్ అయ్యాయి. బట్ ఇప్పుడైతే అందరూ బిగినర్స్ కూడా డావిన్సీ రిజాల్వ్ నేర్చుకొని వాళ్ళ ఫ్రీలాన్సింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే అడోబీ చాలా ఎక్స్పెన్సివ్, మీకు అది మంత్లీ 3,000 to 4,000 ఉంటుంది అండ్ ప్రతి నెల అది పే అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద హెడేక్ అనమాట. నా దగ్గర అడోబీ లైసెన్స్ ఉంది, ఎందుకంటే నాది తెలుగు వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి నాకు అవసరం అవుతుంది లైసెన్స్. అండ్ ఏఐ టూల్స్ కూడా యూజ్ చేస్తాను కాబట్టి ఆ త్వరలో కొన్ని ట్యూటోరియల్స్ కూడా తీసుకురాబోతున్నాను. బట్ మీలాంటి బిగినర్స్ కానీ లేకపోతే మీరు ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకు అఫినిటీ అనేది ఫస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు అమౌంట్ వచ్చాక మీరు గ్రాడ్యువల్లీ మీరు అయితే అడోబీకి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం వాల్యుబుల్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.